హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లిటిల్ టాక్స్. ఇవాళ నేను అందరూ మీకు శారీ ప్లీటింగ్ చేయడం ఎలా ఏంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తున్నారు కదా. ఇవాళ మనం ప్లీట్ చేసిన శారీని ఎలా డ్రైప్ చేసుకోవాలి నేను ఒకసారి చూపిస్తానండి. ఆల్రెడీ చాలామంది చూపించే ఉంటారు, అందులో ఫుల్ ప్లేజ్కి ఎవరో చూపించట్లేదు. నేనైతే ఒకసారి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే దానికోసం పర్టికులర్గా చేస్తున్నాను. ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక పూర్తిగా చూడడానికి, లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయండి, ఓకేనా. ఫస్ట్ అయితే మనం ప్లీట్ చేసిన శారీని వాళ్ళు బాక్స్ ఫోల్డింగ్ చేసేస్తే కనుక మీరు దాన్ని ఓపెన్ చేసేసి శారీని పిన్స్ అన్నీ అసలు ఏది ఓపెన్ చేయకుండా ఓన్లీ కవర్ మాత్రం ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేయాలి కాబట్టి అది ఊడిపోయింది. నా శారీ అయితే చాలా బౌన్సీనెస్గా ఉంది. నేను మనం చూపించాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో, చూడండి. చాలా హెవీ వర్క్ అండ్ చాలా బౌన్సీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మన శారీ అయితే ఎలా డ్రైప్ చేసుకోవాలి చూసేద్దాం. ఫస్ట్ అయితే కనుక మనం శారీని బాక్స్ ఫోల్డింగ్ చేస్తే కనుక అది ఎలా ఉందో అలాగా కవర్లోంచి తీసేసి మన శారీని అంతా ఒకసారి ఓపెన్ చేసేయండి. ప్లీట్స్ అనేవి ఎక్కడికి చెదిరిపోవు అనమాట, అట్లానే ఉంటాయి. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఫస్ట్ అయితే శారీ అంతా ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే కట్ చెంగు పార్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం దాన్ని టక్ చేసుకుంటాం కాబట్టి కట్ చెంగు పార్ట్ను తీసుకోవాలి. కట్ చెంగు పార్ట్ని తీసుకొని ఒకసారి మనకి సెంటర్ ప్లేట్స్ ఉంటాయి కదండి, ఆ సెంటర్ ప్లేట్స్ని మన సెంటర్లో ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. మీరు అక్కడ పెట్టుకొని చూసుకోండి, మీకు అర్థమైపోద్ది అనమాట. అర్థమైపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సెంటర్ ప్లేట్స్ని అక్కడ టక్ చేసుకోకుండా నార్మల్గా మీరు కట్ చెంగు అయితే ఎలా డ్రైప్ చేసుకుంటారో అలా పెట్టేసుకోండి. మీరు చీర ఎలా కట్టుకున్నప్పుడు పెట్టుకుంటాం కదా అలా కట్టేసుకున్నాక, అందుకే నేను చెప్పాను మీరు వేసుకుని పెట్టికోట్ అనేది టైట్గా కట్టుకోవాలని. మీరు టైట్గా కట్టుకున్నారనుకోండి శారీ కూడా చాలా నీట్గా టైట్గా అట్లా ఉంటుంది అనమాట. మీరు తీసే వరకు కూడా అలానే ఉంటుంది. ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మనం అయితే సెంటర్ ప్లేట్స్ అనేది ఒకసారి టక్ చేసుకోండి లోపలికి, ఎందుకంటే అదే మెయిన్ కాదు. ఇప్పుడే ఏం చేస్తారంటే మీకు ఇలా టక్ చేసుకున్న తర్వాత పిన్స్ తీయకుండా మీరు చెస్ట్ ప్లేట్స్ మీద వేసుకున్నారు అనుకోండి, అక్కడ ఏదో పట్టేసినట్టు ఏంటి సేర్ అంటే ఎలా ఉందనుకుంటారు అనమాట. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఆ ముందు పిన్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఎన్ని పిన్స్ పెట్టారో అన్ని పిన్స్, ఓన్లీ ఒక మెయిన్ పిన్ తప్ప మిగతా పిన్స్ అన్నీ కూడాను మిడిల్ పిన్స్ అండ్ లాస్ట్ పిన్స్ కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే శారీ అనేది కొంచెం మీకు అడ్డుపడకుండా స్టిఫ్నెస్ లేకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే పిన్స్ పెట్టడం వల్ల అక్కడ మీకు అలా టైట్గా కనిపిస్తుంది. అప్పుడు తర్వాత మరి ఓపెన్ చేసి మీరు చెస్ట్ ప్లీట్స్ మీరైతే బ్లౌజ్కి అటాచ్ చేసుకోండి. మీరు బ్లౌజ్ వేసుకుంటారు కాబట్టి ఆ బ్లౌజ్ అందరూ వేసుకుంటాం అనుకోండి, బ్లౌజ్ పెట్టుకున్నప్పుడు మన బ్లౌజ్కి పిన్ పెట్టేసుకోండి. అక్కడ మీరు ఒకసారి దాన్ని అలా విదిలించారనుకోండి, ప్లీట్స్ అన్నీ కూడా ఎక్కడన్నా స్ట్రక్ అయినా సరే నీట్గా కనిపిస్తే ఎలివేట్ అవుతాయి. అలా పెట్టేసుకొని ఇక్కడ పెట్టుకున్నప్పుడు పిన్ను మెడకల్లా పెట్టేసుకోకండి. కొంచెం ఏం చేస్తారంటే బ్లౌజ్కి కొంచెం ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచి మీరు పిన్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఈ చెస్ట్ ప్లీట్స్ అనేవి ఇప్పుడు నేను పైకి పెట్టాను చూడతారా, అప్పుడు ఎలా ఉంది పేక దాకా వచ్చేసి చెస్ట్ కొంచెం ఇలా దిగినట్టు అనిపించింది. నెక్కి అలా కాకుండా మీరు కొంచెం డౌన్కి 2 ఇంచెస్ డౌన్కి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీ చెస్ట్ ప్లీట్స్ ఎలివేట్గా మంచిగా కనిపిస్తే ఎలివేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి చెస్ట్ మొత్తం కవర్ అవుద్ది అనమాట ప్లీట్స్ వల్ల. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు అసలు. మనం బ్లౌజ్ ఎలాగో టైట్గా వేసుకుంటాం కాబట్టి అప్పుడు పిన్ పెట్టినప్పుడు కూడా టైట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను డ్రెస్ మీద చూపిస్తున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది, ఓకేనా. ఇది మాత్రం మర్చిపోకుండా మీరైతే టక్ చేసుకునేటప్పుడు పిన్ పెట్టుకునేటప్పుడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం 2 ఇంచెస్ బ్లౌజ్కి 1 or 2 ఇంచెస్ గ్యాప్ ఉంచి మీరు పిన్ పెట్టుకోండి. అప్పుడు మీకు చెస్ట్ ప్లీట్స్ అనేవి బాగా కనిపిస్తాయి అన్నమాట. మీకు ప్లీట్కి డిఫరెన్స్గా కనిపిస్తే ప్లీట్స్ అన్నీ కూడా అందంగా కనిపిస్తాయి. అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లీట్ అదే చెస్ట్ ప్లీట్లో ఫస్ట్ ప్లీట్ ఉంటుంది కదండి మీకు, ఆ ఫస్ట్ ప్లీట్ని మనం ఎలా అయితే బాగా టైట్గా లాగి పట్టుకొని ఒక పిన్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే అది టైట్గా లాగకపోతే కనుక మన చెస్ట్ ప్లీట్స్ అనేవి లూజ్ అయిపోతే మనకి అదే ఫ్రంట్ ఓపెన్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా గట్టిగా లాగి పట్టేసుకొని పిన్ పెట్టేసుకున్న అక్కడ ఒక పిన్ పెట్టుకోండి. అలా గట్టిగా లాగండి. నేను చూపిస్తాను కదా, హ్యాండ్ పట్టుకొని అక్కడ గట్టిగా లాగండి. లాగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పిన్ చేసేసుకోండి. పిన్ చేసుకోవడం వల్ల మనకైతే అక్కడ ప్లీట్స్ అనేవి కదలకుండా చక్కగా నీట్గా అందంగా మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. లేకపోతే కనుక ఏంటంటే అది టైట్ లేకపోతే కనుక లూజ్గా ఉంటే మనకి లోపల బ్లౌజ్ పార్ట్ అంతా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఫ్రంట్ కొంగినా లేకపోతే ఏదైనా ప్లీట్ తప్పుకున్నా సరే అలా కాకుండా మీరు అక్కడ పిన్ పెట్టేసుకోండి. ఆ తర్వాత మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడాను మీకు సైడ్ మీకు టైట్గా లాగితే మీకు ఒక 2-3 లైన్స్లా కనిపిస్తాయి అన్నమాట. కనిపించినప్పుడు ఆ లైన్స్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఉన్న శారీకి సైడ్ ప్లీట్స్ కావాలి కాబట్టి దాన్ని ఇంకా బాగా టైట్గా లాగి పట్టుకున్నారంటే సైడ్ ప్లీట్స్ వాటి అంతగా కనిపిస్తాయి, 2 కనిపిస్తాయి.
ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోండి. మీకు ఇష్టం ఎక్స్ట్రా శారీ ఎంతైతే ఉందో అంత శారీకి ఆ ప్లీట్స్ అయితే ఎన్ని వస్తాయో అన్నీ పెట్టేసుకోండి. ఓకేనా? ఆ పెట్టేసుకున్న తర్వాత గట్టిగా లాగి పిన్ చేసుకోండి. ఈ పిన్ చేసే విధానంలోనే ఉంటుంది అనమాట మీ శారీ కట్టుకునే విధానం అనేది. మీరు ఎంత ప్లీట్ చేసినా మీరు సరిగ్గా చీర కట్టుకోకపోతే మీ ప్లీటింగ్ అనేది వేస్ట్ అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి మరీ చెప్తాను, వేరేం కాదు. ఓకేనా? అవి టైట్గా చేసేసి పిన్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత సెంటర్ ప్లీట్స్ టక్ చేసుకోండి. మనం అక్కడ పిన్ పెట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది, ఏం పెద్ద కష్టమే ఉండదు అనమాట. ఇప్పుడు సెంటర్ ప్లేట్స్ అన్నీ కూడా టక్ చేసుకోండి లోపలికి, మీకు ఎంతైతే కావాలో హైట్ చూసుకొని. ఓకేనా? మనం మొత్తం ఫుల్ మెజర్మెంట్ ప్రకారం శారీ ప్లీటింగ్ చేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాదు. మీకు శారీ అద్దినట్టుగా కనిపిస్తుంది అనమాట. మీరు ప్లీట్ చేసుకొని కట్టుకుంటే కనుక సైడ్ ప్లీట్ చూస్తే ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, అంత బౌన్సీనెస్ ఉన్న శారీకి కూడా అంత మంచిగా కనిపిస్తున్నాయి అనమాట ప్లీట్స్ అనేవి. మీరు టక్ చేసుకొని మీరు ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్, చెస్ట్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ చెస్ట్ ప్లేట్స్ అన్నీ కూడా ఒకసారి మొత్తం మిగిలిన శారీ అంతా టక్ చేసేసుకొని, ఇంకా మిగిలింది అనుకోండి శారీ, దాన్ని అంతా టక్ చేసుకోండి. సైడ్ టక్ చేయకండి, దాన్ని తీసుకెళ్ళి బ్యాక్ టక్ చేసుకోండి. నీట్గా టక్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం రాకుండా చక్కగా నీట్గా బ్యాక్ పెట్టేసుకొని టక్ చేసుకోండి. ఎందుకంటే సైడ్ మీరు టక్ చేశారనుకోండి, మొత్తం అంతా సైడ్ తీసుకొచ్చి కొంతమంది ఏం చేస్తారంటే ఇటువైపు కానీ అటువైపు కానీ సైడ్ మీరు పెట్టుకుంటారు టక్ చేసుకోవడానికి. అలా చేశారనుకోండి సైడ్స్ ఎక్స్ట్రాగా ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని బ్యాక్ పెట్టేయండి. బ్యాక్ సైడ్ మనకి శారీ ఉంటుంది కాబట్టి కవర్ అయిపోద్ది, ప్రాబ్లం ఉండదు. ఓకేనా? అలా మీరు బ్యాక్ అంతా టక్ చేసుకోండి. శారీ అంతా టక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చెస్ట్ ప్లేట్స్ దగ్గరికి వచ్చేయండి. ఫస్ట్ మరి చెస్ట్ ప్లేట్స్ అన్నీ కూడాను మీరు సరిగ్గా పెట్టుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈసారి ప్లీటింగ్ చేసుకున్న తర్వాత మెమరీస్ కోసమే కాబట్టి మనం అన్నీ చెక్ చేసుకొని ఫస్టే ఉండాలన్నమాట. 1 minute శారీ కట్టుకోవడం అయిపోద్ది. కాకపోతే ఏంటంటే మనం సరి చేసుకునే విధానంలో ఉంటుంది అనమాట శారీ అంతా కూడా. ఒక్కసారి చూసుకోండి, మీ ప్లీట్స్ అన్ని సరిగ్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి చెస్ట్ ప్లీట్స్ వచ్చేటప్పుడు మొత్తం అన్నీ కూడా నీట్గా కనిపించాలి కాబట్టి మనం ఒకసారి హ్యాండ్స్ అవి రేజ్ చేసుకుని చూసుకోండి సైడ్ కనిపిస్తుందా లేదా అని చెప్పేసి. మనం కప్ టు కప్ మెజర్మెంట్ పెడతాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి మీకు దానికి. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు శారీకి బ్లౌజ్కి 2 inches గ్యాప్ వదిలేసి మీరు పిన్ పెట్టమన్నాను కదా, అదేవిధంగా మనకి పట్టు చీరలైనా సరే కొంచెం ఇలా బౌన్సీనెస్ ఉన్న శారీస్ అయినా సరే ఏం అవుద్దంటే ముందుకు పడిపోద్ది షోల్డర్కి పెట్టుకున్న ప్లీట్స్ అన్నీ కూడా ఇలా ముందుకు వచ్చేసి బరువుగా అనిపిస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు మొత్తాన్ని కూడా సరి చేసుకొని బ్యాక్కి కొంచెం ఒక 4-5 inches వదిలే గ్యాప్ వదిలేసి పిన్ పెట్టుకోండి. ఇంకోటి కిందకి బ్లౌజ్కి అటాచ్ చేసి కిందకి పిన్ పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుద్దంటే ఇది బరువు ఎక్కువైపోయి ఆ ప్లీట్స్ అన్నీ కూడా కిందకి పడిపోతున్నట్టు ఉంటాయి అన్నమాట. మనకు సెక్యూర్గా ఉండాలనుకుంటే కనుక, ఖచ్చితంగా మన సెక్యూర్నెస్ కావాలనుకుంటే, మనం ఆ బరువు అంతా మన మీద పడకుండా ఉండాలంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్ సైడ్ నేను చూపించే ప్లేస్ వరకు కూడా మీరు అక్కడికే పిన్ పెట్టేసుకొని మీరు అలా ఒకసారి ప్లీట్స్ అనేది సరి చేసుకోండి. అప్పుడు మీకు నీట్ అండ్ క్లీన్గా ఉంటే మన శారీ ఇప్పే వరకు కూడా ప్లీట్స్ అసలు ఎటు కదలవు అనమాట. అంత నీట్గా అందంగా అద్దినట్టుగా అనిపిస్తుంది శారీ అనేది. చూసారు కదా? మరి అయితే ఒకసారి ఫుల్ ప్లేజ్డ్గా ఒకసారి శారీ అనేది చూపించేస్తాను చూడండి. చెస్ట్ ప్లీట్స్ అయినా అండ్ హిప్ ప్లీట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మొత్తం శారీ ఓవరాల్ లుక్ అనేది చూసేసుకోండి. ఫస్ట్ అయితే చాలా నీట్గా ఉంటుంది. పీక వరకు పెట్టుకోవద్దు అస్సలు. పిన్ పెట్టుకునేటప్పుడు 2 inches గ్యాప్ వదలండి. అలాగే పెట్టుకున్న తర్వాత కింద కొంచెం ఒక జానడ వరకు బ్లౌజ్కి లాస్ట్లో పెట్టుకోండి. చూసారు అంత అందంగా కనిపిస్తుందా శారీ? అంటే అంత అందంగా కనిపించాలన్నమాట కట్టుకుంటే. మొత్తం ఫుల్ ప్లేజ్గా చూపించేస్తాను చూసండి. కింద ప్లీట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తాను అనమాట. చూసారు, ఈ శారీ నార్మల్గా కట్టుకుంటే అసలు ఆ ప్లీట్స్ అలా ఉండవు అనమాట. చిందరవందరగా మన మాట వినవు అనమాట. ఇప్పుడు మనం ప్లీట్ చేసుకున్నాం కాబట్టి, దాన్ని ఐరనింగ్ చేసాం కాబట్టి అంత అందంగా కనిపిస్తున్నాయి ప్లీట్స్ అనేవి. చాలా నీట్గా అందంగా అద్దినట్టు ఉంటుంది అనమాట శారీ ప్లీటింగ్ చేయించుకుంటే. మీకు కూడా ఇలాంటి శారీ ప్లీటింగ్ అండ్ డ్రేపింగ్ సర్వీస్ కావాలనుకుంటే కనుక నాకైతే డైరెక్ట్గా డిఎం చేసేయండి. డిఎం చేస్తే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఇలాంటి సర్వీస్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాలో అయినా సరే, ఫేస్బుక్లో అయినా సరే మెసేజ్ చేయండి. నా ఐడి అయితే కనుక నా ఛానల్ యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. సరేనా? మరి మీకు ఈ శారీ ప్లీటింగ్ అండ్ డ్రేపింగ్ నచ్చింది అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.